ఒక అత్యంత దారుణమైన సంఘటన. ఇప్పుడు ఈ సంఘటన మీకు కూడా జరగచ్చమాట. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు విన్న తర్వాత మీ గుండెల్లో మీకు అనిపిస్తుంది. ఏంటంటే మాకు కూడా ఇది 100% జరిగే అవకాశం ఉంది. మనం చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అనే ఫీలింగ్ మీకు 100% కలుగుతది. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన. ఎందుకంటే మన చుట్టూరే తిరుగుతూ ఉన్నాయి. మన పక్కనే ఉన్నారన్నమాట ఇటువంటి సంఘటనలు క్రియేట్ చేసే వ్యక్తులు. సో అసలు ఏమిటి అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు చెప్తాను మీకు. పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా మీకు వివరిస్తాను. అసలు ఇది ఎక్కడ జరిగిందో కూడా మీకు చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఒక 70 సంవత్సరాల వృద్ధుడు పాపం తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. తన కుటుంబం సరిగ్గా లేదు మాట పాపం. ఎందుకు లేదంటే తన కుటుంబంలోని కొన్ని మనస్పర్ధల వల్ల కుటుంబం అంతా కూడా చిందరబిందరం అయిపోయింది. ఇటువంటి క్రమంలోనే ముసలోడు ఒక్కడే పాపం పోరాడుతూ ఉన్నాడు కుటుంబాల కలయిక కోసం. సో అటువంటి క్రమంలోనే ఈ ముసలివాడు ఎవరైతే ఉన్నాడో ఈ ముసలివాడి పేరు మీద ఒక 5 ఎకరాల పొలం ఉందన్నమాట. ఈ 5 ఎకరాల పొలం ఇతని పేరు మీద కాకుండా వేరే వ్యక్తి, అసలు ఈ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తి పేరు మీదకి వెళ్ళిపోయింది. తెలుసా మీకు? 5 ఎకరాల పొలం అంటే ఈ రోజుల్లో ఎన్ని కోట్లు ఉంటుందో ఒకసారి చెప్పండి ఒకసారి. మరి అటువంటి పొలం ఇతనికి సంబంధం లేని వేరే వ్యక్తి పేరు మీదకి వెళ్ళిందంటే మరి ఏ విధమైన భారీ మోసం జరిగిందో మీకు పోస్ట్ కూర్చోటి చెప్తాను. ఎందుకంటే మనకు కూడా ఎంతో కొంత పొలం ఉంటుంది. చాలా మందికి స్థలాలు ఉంటాయి. బిల్డింగ్ స్థలాలు గట్రా ఉంటాయి కదా. అటువంటివి కూడా ఈ మధ్యకాలంలోని మనకు తెలియకంటేనే మోసం చేసి మన పేరు మీద ఉన్నాయి వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. అది ఏ విధంగా జరుగుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు చెప్తాను. ఎందుకంటే మీకు నాకు తెలిసినప్పటికైతే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత స్థలం లేదా ఎంతో కొంత పొలం ఉంటుంది ఎంతో కొంతమందికి. అందుకే చెప్తున్నాను అనమాట. మీకు ఒక నాలెడ్జ్ పెరుగుతుంది ఈ విషయంలోని. మీరు చాలా చక్కగా ముందుగానే ఎలర్ట్ అవ్వచ్చు అనమాట. ఇది ఏ విధంగా దొంగలించారంటే ఈ ముసలివాడి పేరు మీద 5 ఎకరాలని ఎవరో ఒక వ్యక్తి, అంటే ఆ వ్యక్తి పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు నేను. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఈ ముసలివాడి యొక్క కుటుంబ పరిస్థితులు చూసి చాలా రోజుల నుంచి అతన్ని గమనించి ఇంక ఈ ముసలివాడు ఇంకా చనిపోతాడు, ఏదో విధంగా అయితే ఆ 5 ఎకరాలు మనం దెబ్బేద్దాం అనే ప్లానింగ్కి శ్రీకారం చుట్టారు. అదే విధంగా అయితే వీళ్ళ పేరు మీద వచ్చిందన్నమాట. ఎలా అంటే ఎవరైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు ఉన్నారో వాళ్ళతో ఇతను చేతులు కలిపాడనమాట. కొన్ని లక్షలు వాళ్ళు చేతికి అందించాడు. చేతికి అందించేటప్పటికి ఏదైతే ఈ 5 ఎకరాల పొలం ముసలోడి పేరు మీద ఉందో ఈ ముసలోడి పేరు మీద ఉన్నటువంటి పొలం అంతా కూడా ఈ వ్యక్తి భార్య మీదకి వచ్చింది అనమాట. అది కూడా వారసత్వంగా వచ్చిందన్నమాట. ఈ వారసత్వంగా ఏ విధంగా వచ్చింది తెలుసా మీకు? ఏదైతే ముసలోడు ఉన్నాడో ఆ ముసలోడికి కూతురుగా, ఏకైక కూతురుగా ఉన్నదని చెప్పేసి ఒక డాక్యుమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ వ్యక్తి పుట్టించాడనమాట. ఈ వ్యక్తి పుట్టించి ఎవరైతే ముసలోడు ఉన్నాడో ఈ ముసలోడు చనిపోయాడు. చనిపోయిన తదనంతరం ఆ ఆస్తి అంతా కూడా తన కూతురికి వచ్చింది వారసత్వంగా అని చెప్పేసి మొత్తం అంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోని సర్టిఫికేట్లు క్రియేట్ చేసి మొత్తం అంతా అతని దగ్గర పెట్టుకున్నాడు. పెట్టుకొని చక్కగా పొలం ఏదైతే ఉందో ఆ పొలాన్ని చక్కగా కాపలా కాసుకుంటా ఉన్నాడు. అది ఎప్పుడైతే బేరానికి వస్తుందో అమ్మేద్దాం అనే ఆలోచన ఉన్నాడనమాట. ఇటువంటి క్రమంలోని ఈ ముసలివాడికి డబ్బు అవసరం వచ్చింది. ఎందుకంటే ఈ కుటుంబ కలహాల వల్ల ఆ ముసలివాడు కొంచెం చిందరబందరం అయిపోయాడు పాపం. ఈ ముసలివాడు ఇలా చిందరబందరం అయిపోయేటప్పటికి సరే ఈ భూమి అంతా అమ్మేసి ఎవరి డబ్బులకి మొగమే కొట్టేద్దాం, ఈ భూమి గురించి కొట్టుకు చేస్తున్నారు కదా అని చెప్పే విధంగా అయితే ఆ ముసలివాడు ఆ 5 ఎకరాలకి బేరం పెడితే ఆ 5 ఎకరాలు ఏవైతే ఉన్నాయో 5 ఎకరాలు కూడాను తిన పేరు మీద కాకుండాను వేరే మహిళ పేరు మీద షో చేస్తున్నాయి ఆన్లైన్లోని. ఎప్పుడైతే ఇలా షో చేసినాయో ముసలోడికి ఒకేసారి షాక్. ఎంత అంటే అంత గుండెలో పెద్ద రాయిపడినట్టు అనిపించింది మాట. ఇదేంటిది నా 5 ఎకరాలు వేరే వాళ్ళ పేరు మీద చూపించడం ఏంటి, వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పడం ఏంటి, నేను ఎప్పుడు అమ్మానని చెప్పి లబో దిగోమని పరుగుని వెళ్ళి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగింది, మీరు దీన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా మీరు యాక్షన్ తీసుకోకపోతే కనుక నేను కలెక్టర్ దగ్గరికి వెళ్తానని చెప్పి ఎంఆర్ఓకి గట్టిగా వార్నింగ్ ఇస్తే ఎంఆర్ఓ అవన్నీ కూడా ఫోర్జరీగా నా సంతకాలు గట్ట చేశారు. ఆ సర్టిఫికేట్లు అన్నీ కూడా నా కింద ఎవరైతే సిబ్బంది వాళ్ళందరూ కూడా చేసినట్టున్నారు. దీని మీద నేనైతే సుదీర్ఘంగా ఎంక్వైరీ చేసి ఎవరు దీన్ని ఆన్లైన్లో పెట్టారు అటువంటి వ్యక్తులందరూ కూడా మేము పట్టుకొని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం అని చెప్పేసి ఆ ముసలి వ్యక్తికి అయితే వీళ్ళు హామీ ఇచ్చారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి? పక్కా మోసం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఆ ముసలివాడు బతుకున్నాడు, ఒకవేళ ఆ ముసలివాడు చనిపోతే కనుక ఏదైతే ఈ ఆస్తి ఉందో ఈ ఆస్తి అంతా కూడా పేరు మీద వెళ్ళిపోయినట్టే కదా. ఎందుకంటే ముసలోడు కుటుంబ పరిస్థితులు బాగలేదు. ఈ కుటుంబ పరిస్థితులు బాగోయేటప్పటికి వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు ఏమనుకుంటారు, ముసలోడు మాకు చెప్పకుండానే వాళ్ళకి అమ్మేసి ఉంటాడు, అందుకే వాళ్ళకి పేరు మీదకి వెళ్ళిపోయింది అని చెప్తారు కదా. 100% రేపు పొద్దున్న చనిపోతే కనుక ఈ వ్యక్తులు కూడా అదే చెప్తారు వాళ్ళ బంధువులకి, మాకు అమ్మేశాడు ఆ ముసలి వ్యక్తి, మాకు మేము డబ్బులు కూడా ఇచ్చాం, మరి ఆ డబ్బులు ఏం చేశాడో మాకు తెలియదు అని చెప్పేసి వీళ్ళు బూటక్క కవర్ చెప్తారన్నమాట. బై ఛాన్స్ ఆ ముసలోడు చనిపోకంటే అది కూడాను
అది అమ్మడానికి బేరం పెడితే దాన్ని లింకప్ అన్ని డాక్యుమెంట్స్ ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే అది బయటపడింది. తన అదృష్టం బట్టి. లేకపోతే అదేదైతే 5 ఎకరాలు ఉందో 5 ఎకరాలు కూడాను వాళ్ళ పేరు మీద వాళ్ళు వీళ్ళు కొట్టుకొని కోర్టులో కేసు వేసుకుందరు వాళ్ళు. ఎట్టకేలకి ఏదేదో గాని ఆళ్ళ పేరు మీద ఉంటదన్నమాట. ఎందుకంటే బయట పడతది. చాలా డీప్‌కెళ్తే గాని బయట పడదన్నమాట. ఇటువంటి మోసాలు పెరిగిపోతా ఉన్నాయి. ఈ ముసలోడు కూడా తక్కువోడు కాదు. ఈ ఎంఆర్ఓ కూడా గట్టిగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడంట. నేను కలెక్టర్ దగ్గరికెళ్తాను. ఇది అసలు వదిలే ప్రసక్తే లేదు. మీరు మార్చినా మార్చకపోయినా నేను కలెక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను ఈ విషయాన్ని. నేను కాదు నా ప్లేస్‌లో చాలామంది ఇలా మోసపోతామని చెప్పే విధంగా అయితే మొత్తం అందరికీ కూడా వార్నింగ్ ఇచ్చాడంట. సో చూడండి ఈ విధంగా మోసాలు జరుగుతున్నాయి. అందుకని చెప్తా ఉన్నాను నేను. ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం అదే. చాలామంది దగ్గరైతే బోలెడు ఆస్తులుంటాయి. కొంతమంది దగ్గరైతే కొంచెం కొంచెం ఆస్తులే ఉంటాయి. నాలాంటి వాడి దగ్గరైతే ఏదో ఒక స్థలం లాంటిది ఉంటది. అంతకు మించి ఏముండదు. ఎందుకంటే నేను ఒక మధ్య తరగతి కుటుంబస్తుడిని కాబట్టి. సో ఒక స్థలమే కదా నాకుండేది. ఆ స్థలాన్ని కూడా నేను కాపాడుకోవాలి కదా! సో నా స్థలాన్నే వేరే వాళ్ళు తప్పు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి వేరే వాళ్ళ పేరు మీద క్రియేట్ చేసుకుంటే నేనేం చేయాలి చెప్పండి ఒకసారి? ఎందుకంటే ఆ స్థలం ఉంది కదా! ఎప్పుడో ఒకసారి ఇల్లు కట్టుకుందాం అని చెప్పేసి దాన్ని అలాగే ఉంచుతాను నేను. దాన్ని పట్టించుకోను. ఎవరో పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తప్పుడు వ్యక్తులు వెళ్ళి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం మీద చక్కగా వేరే డూప్లికేట్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేసి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి అమ్మేస్తూ ఉంటారన్నమాట. ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. చాలామంది అనుకుంటా ఉంటారు ఏంటంటే ఇలా జరగదులే, సొసైటీలోని ఏదైతే ప్రభుత్వం ఉందో డిపార్ట్మెంట్ అంతా కూడా చాలా పటిష్టంగా ఉంది. టెక్నాలజీ చాలా బాగా పనిచేస్తుంది. ఎంత ఈజీగా ఎలాగ మోసం చేస్తారని చెప్పి చాలామంది చాలా లేజీగా ఆలోచిస్తారన్నమాట. ఇలా లేజీగా ఆలోచించడం చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు ముసలోడికి జరిగిన సిట్యుయేషను నాకు తెలిసిన మట్టుకైతే ముందు కూడా చాలా జరిగాయి అలాగా. ఏంటంటే అప్పట్లో సెల్ ఫోన్లు గట్రా లేకపోవడం వల్ల ఏదైతే సంఘటనలున్నాయో ఈ సంఘటనలన్నీ కూడాను ప్రజలకు తెలియలేదు. ఒకవేళ మీ ఊర్లో జరిగిన సంఘటన అక్కడి వరకే ఉండేదిమాట. అంతకు మించి ఊరు దాటి వెళ్ళేది కాదు. ఇప్పుడు ఎక్కడో మూల జరిగిన సంఘటన మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా ఉండడం వల్ల ఈరోజు ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందరూ కూడా 100% అలర్ట్ అవుతున్నారన్నమాట. లేని పక్షంలో అయితే ఇటువంటి సంఘటనలు నాకు తెలిసినప్పటికైతే బొచ్చుడయ్యి ఉంటాయి. చాలామంది పాపం పేదల భూములు దెబ్బేశారు. చాలామంది పొలాలు కూడా దెబ్బేశారు ఇలాగ. ఎన్నో విన్నాం ఇటువంటియి. అనకూడదు గానీ పాపం పేదల ఉసురు కూడా చాలామంది తగిలింది. పైకి కూడా పోయారు కొంతమందయితే. సో ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా నేను చెప్పేది అదే. ఎవరైతే ఎంతో కొంత ఆస్తులున్నాయో, ఎంతో కొంత స్థలాలున్నాయో అయన్నీ కూడా చక్కగా కాపాడుకోండి. ఒకసారి మీరు ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందో అక్కడికెళ్ళి ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి లింకప్ అన్నీ కూడా చూసుకోండి. అయన్నీ కూడా మీ పేరు మీద ఉన్నాయా? లేకపోతే మీరు కాకుండా ఇంకెంతమంది పేరు మీద ఇంకా రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయని చెప్పేసి ఒకటి చూసుకోండి. లేని పక్షంలోని మీరు కూడా బుక్ అయిపోతారన్నమాట. 100% మీ పేరు తప్పిచ్చేస్తారు. పూర్తిగా మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి గానీ ఆన్‌లైన్‌లో మీ పేరే ఉండదు. ఆళ్ళ మీకు కనివే కనిపించదు. మీది కాదని చెప్తారు. ఎవరి పేరు మీద ఆన్‌లైన్ ఉంటాయో ఆళ్ళ దగ్గర ఆల్రెడీ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి. మీరు షాక్ గురవుతారన్నమాట. అందుకనే ప్రతి ఒక్కరు కూడా మరీ చెబుతున్నాను. తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే నేటి సొసైటీలోని డబ్బే మనిషికి ముఖ్యమైపోయింది. మానవత్వం అసలు ఎక్కడ లేదు. ప్రజల్ని మోసం చేయడానికే దేనికైనా రెడీ అయిపోతున్నారన్నమాట. ఎంత పెద్ద విషయమైనా గానీ, అది పరువు పోయినా ఏదైనా గానీ దానికి బాగా రెడీ అయిపోతున్నారన్నమాట డబ్బుల కోసం. దేనికైనా రెడీ అయిపోతా ఉన్నారు. అందుకనే మీ ఆస్తులు ఏదైతే ఉన్నాయో ఆ ఆస్తులను కూడా కాపాడుకుంటారని ప్రధానంగా ఈ వీడియో తీసుకొచ్చానన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అర్థమవుద్దని. సో ఈ ముసలోడికి జరిగిన సంఘటన మరి ఎవరికీ జరగకూడదని చెప్పేసి తీసుకొచ్చారన్నమాట. నిజంగా చాలా బాధాకరం పాపం. నిజంగా ఎంఆర్ఓ ఆఫీస్‌కి ఎన్ని సార్లు తిరుగుంటాడో. పాపం ఆ పొలం గురించి ఇలా జరిగిందని చెప్పేసి నాకు తెలిసిన మటుకైతే కాళ్ళు అరుపులో తిరుగుంటాడు నాకు తెలిసిన మటుకైతే. లాస్ట్‌కి ఎట్టకేలకు అది మీడియా ముందుకొచ్చింది కాబట్టి, ఈ మీడియాలో అంతా కూడా స్పందన అయింది కాబట్టి అతని మీద ఏదైతే ఇది ఉందో దాని మీద యాక్షన్ తీసుకున్నారు. లేకపోతే గనక ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉంటారన్నమాట. ఇయన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా! అందుకే మీడియా అనేది చాలా గొప్పది. మీడియాని నమ్ముకున్న వాళ్ళు నాకు తెలిసిన మటుకైతే ఇప్పటిదాకైతే మోసపోలేదు. మీడియాలో వచ్చిందంటే 100% అధికారులు స్పందిస్తారన్నమాట. అందుకనే మీడియాకి దగ్గరికి వెళ్తా ఉంటారు ఎక్కువ మంది. సో చూసారు కదా! మీకేమనిపిస్తుంది దీని మీద? ఇలాగా ఎవరైతే ముసలివాడు ఆస్తి 5 ఎకరాలు ఉందో 5 ఎకరాలు కూడా అతను దోచుకోవడం కరెక్టేనా? తన పేరు మీద తన భార్య పేరు మీద రాయించుకోవడం కరెక్టేనా? ఇతరుల సొమ్ము కోసం ఇలా కక్కుర్తి పడడం ఎంతవరకు కరెక్టు? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా చట్టాల గురించి కూడా రాయండి. ఇది ఏదైతే ఫోర్జరీ చేశారో ఈ ఫోర్జరీ చేయడం వల్ల వాళ్ళకి ఎంత శిక్ష పడతది? ఎందుకంటే చాలా దారుణమైన సంఘటన కాబట్టి. దాని మీద అవగాహన ఉంటే కూడా దాని మీద కూడా కామెంట్ చేయండి. చూసారు కదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.